కాంగ్రెస్ ప్రకటించిన జాబితాలో కూడా మహేశ్వర్ నుంచి ఎట్టకేలకు చిగిరింత పారిజాత నరసింహారెడ్డి గారికి టికెట్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా వారి పేరు కాకుండా మరొకరికి ఇవ్వడం పట్ల కూడా వారి బాధను అయితే వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం అయితే ముఖ్య కార్యకర్తల సమావేశం అయితే ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం మేడం చెప్పండి, ప్రస్తుతం లాస్ట్ వరకు మీ పేరు అనుకున్నారు, చివరిగా పేరు మారింది. అదే నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ నుంచి కూడా ఆస్పిరెంట్గా ఉన్నా నేను. ఇంకొకటి రంగారెడ్డి జిల్లా నుంచి ఒకే ఒక మహిళను వేసిన, నా పేరు ఖచ్చితంగా అధిష్టానం గుర్తించింది. ఏఐసిసి మెంబర్స్ కూడా చెప్పారు మీ పేరు ఉంది అని చెప్పేసి. చివరి నిమిషం వరకు కూడా కేఎల్ఆర్ గారు లోపలికి వెళ్ళేటప్పుడు కూడా అడిగిండు మా సారు, మీకు ఇట్లా ఇస్తా అంటూ రానా అంటే, లేదు నేను తీసుకోను, అది మీరు కష్టపడ్డారు మీకే వస్తుంది అని చెప్పేసి కూడా లోపలికి వెళ్ళినటువంటి కేఎల్ఆర్ గారు ఈరోజు కూడా చెప్తా ఉన్నాడు. నిన్న రాత్రి కూడా టీవీ చూసిన నేను ఛానల్లో, తను చెప్తా ఉన్నాడు నాకు ఇష్టం లేదు, నాకు బలవంతంగా ఇచ్చిరు, అయినా నాకు ఎక్కడిచ్చినా పోటీ చేస్తా అన్నాడు. అన్న ఎక్కడన్నా ఇవ్వచ్చు కదా. ఒక మహిళ సర్పంచ్ వార్డు మెంబర్ స్థాయి నుంచి ఈ స్థాయి వరకు మెట్టు ఎక్కుకుంటూ వచ్చింది. ప్రజల కష్టసుఖాలు తెలిసిన ఆమె ప్రజలలో ఉంది. ప్రజలు బాధ వస్తే ప్రజల కడపలోకి పోయినాం మేము. మహేశ్వరం నియోజకవర్గంలో తొక్కని కడపలేదన్నా, ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేసుకోండి, సర్వేలో మా పేరు ఉంటేనే ఇవ్వండి, లేకపోతే వద్దు. మేము ఇన్ని రోజుల నుంచి కష్టపడి ప్రతి కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నాం. మమ్మల్ని ప్రతి కార్యకర్త చిన్న పిల్లల కాడి నుంచి గుండెల్లో పెట్టుకుంటున్నారు. ఈరోజు ఒక ఆడబిడ్డలాగా ఈ మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి కోడల్లాగా నేను అభ్యర్థిస్తున్నా. మహిళకి టికెట్ ఇవ్వాలి, మహిళకు న్యాయం చేయాలి. 33% రిజర్వేషన్ అమల్లోకి వస్తుంది, మహిళా చట్టసభల్లో బిల్ అని అంటున్నారు. మరి ఇప్పుడు కూడా పోటీ పడుతున్న దాంట్లో కనీసము ఒక 2-3% అన్న మహిళలకు ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే నేనేదో ఇంట్లో నుంచి వచ్చి ఎమ్మెల్యే టికెట్ అడగలేదు, ఏదో డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ అడగలేదు. నేను కష్టపడినా, ప్రజలలో ఉన్న పని చేసిన కాబట్టే కొట్లాడుతున్నా. ఈరోజు నా పేరు ఫస్ట్ నుంచి ఇక్కడ నుంచి పోకపోతే నేను బాధపడేదాన్ని కాదు. ఫస్ట్ నుంచి పేరు నాది ఢిల్లీ దాకా పోయింది. సోనియా గాంధీ గారి లిస్టులో కూడా ఏదైతే కమిటీ ఉందో సిడబ్ల్యూసి కమిటీలో కూడా నా పేరు ఉంది. కేఎల్ఆర్ వర్సెస్ పారిజాత అనే వరకు వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. గాంధీ భవన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత మీరు ఒక్కరే చేసుకున్న తర్వాత వేరే ప్రాంతం వాళ్ళు వచ్చి ఇక్కడ పారాషూట్ రాత్రి వాళ్ళకి సీటు కేటాయించడంపై మీ అభిప్రాయం ఏంటి? మొదటి సంది మీ పేరు ఉంది, తర్వాత ఎటకేలకు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిగురింత పారిజాత, తర్వాత రాత్రికి మరొకరి పేరు రావడం పట్ల మీ కామెంట్ ప్రధానంగా ఏం చెప్పదు? ప్రధానంగా అదే చెప్తున్నా నేను. అక్కడ వరకు వెళ్ళిన పేరు ఎట్లా మిస్ అయింది? రాత్రికి రాత్రి వచ్చిన కేఎల్ఆర్కి అవకాశం ఇచ్చిర్రు అంటే, అన్న ఎంపీకి ఇవ్వండి, వాళ్ళకి ఛాయిస్ ఉంది. చేవెళ్ళ పార్లమెంట్కి ఇవ్వమని అడుగుతున్నాడు ఆయన. ఇవ్వండి, ఎంపీకి ఇవ్వండి, ఎమ్మెల్యేల మాట్లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వండి. రోజు ప్రజలలో ఉండి పని చేసుకుంటాము, సేవ చేసుకుంటాము, ప్రజాసేవ చేసుకుంటాము. కానీ పెద్ద లీడర్లు ఎవరైతే ఉన్నారో ఎంపీకి తీసుకుపోండి, అక్కడ దేశాన్ని బాగుపరచండి. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న నాయకులని రాష్ట్రాన్ని పరిపాలించనియండి, పెద్ద నాయకులను బడా నాయకులని దేశాన్ని పరిపాలించనిక తీసుకోండి. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు అనుభవాలు ఏవైతే ఉన్నాయో నా అంచనా ప్రకారం సోనియా గాంధీ తల్లి మహిళలకు అన్యాయం చేయదు అనే సిద్ధాంతాన్ని ఇంకా నమ్ముతున్నా, ఇంకా ముందట కూడా నమ్ముతా. బీఫామ్ నాకే వస్తుందని నేను కోరుకుంటున్నాను, ఖచ్చితంగా నమ్ముతున్నా. ఎందుకంటే సెమీఫైనల్ దాకా వెళ్ళిన నేను, ఫైనల్ కొట్టడం ఒకటే లక్ష్యం. మా లక్ష్యము ఇక్కడ ఒక మంత్రిని ఢీకొంటున్నా నేను. ఎంత ఎదుర్కొని మంత్రికి ధీటుగా పనిచేస్తున్నానో ఈ నియోజకవర్గంలో చిన్న పిల్లగాని అడిగినా చెప్తాడు. అట్లాంటి మహిళకి స్థానం ఇవ్వకుండా మీరు వేరే వాళ్ళకి ఇస్తాము అంటే కాంగ్రెస్ పార్టీ నష్టపోవద్దని, కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకునేదాన్నిగా నా అభిప్రాయం కాదు. ఈరోజు చూసినారు మీరు, ఈరోజు వేలాదిగా తరలి వచ్చిన ఈ యొక్క ఫంక్షన్ హాల్ కూడా సరిపోలేదు. మీరు చూస్తూ ఉన్నారు మీడియా ముఖంగా. నేను చెప్పుకోవాల్సిన అవసరం, స్వచ్ఛందంగా ప్రతి ఒక్క మహిళని మీరు వెళ్ళి అడగండి, స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు నా కోసం కంటదడి పెడుతున్న అన్నలు, అక్కలు అంటే సరే ఆడవాళ్ళు ఏడుస్తారు, కానీ అన్నలు కూడా ఈరోజు ఏడుస్తారు అంటే మా గురించి ఎంత బాధపడుతున్నారో మీరు మీడియా ముఖంగా తెలియజేస్తున్నా. హైకమాండ్ దృష్టికి తీసుకుపోవాలి. హైకమాండ్ నాకు న్యాయం చేస్తుంది. ఈరోజు పొద్దున ఏఐసిసి కమిటీ మెంబర్స్ తోటి కూడా మాట్లాడడం జరిగింది, నాకు అన్యాయం జరిగిందని. లేదమ్మా, అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కూడా అటు కాంగ్రెస్ పెద్దలు కానీ ఢిల్లీ పెద్దలు మేము ఏమైనా కలిసే అవకాశం కానీ మాట్లాడే అవకాశం ఇచ్చారా? మీరు ఏమైనా కలిశారు?
అన్న ఫోన్లు చేసినాము, అందరూ బస్సు యాత్రలో ఉన్నారు, ఎవరు అందుబాటులో లేరు, బస్సు యాత్రలో ఉన్నారు, కలుద్దామని వెళ్ళినాం. ఇంతవరదాకా కష్టపడి వచ్చినాము, మేము ఎందుకు వెనుకకు తగ్గుతామన్నా? వెనుకకి ఎందుకు తగ్గుతాం? మేము ఈరోజు ఇంట్లో నుంచి వచ్చి టికెట్ అడగలేదు కదా, కష్టపడి పనిచేసినాం కాబట్టే మా సర్వేలో కూడా మా పేరు ఉంది, ఆల్రెడీ లిస్ట్లో మా పేరు వచ్చింది. మీకు అందరికీ కూడా తెలుసు, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నా పేరు ఉన్నాక కూడా కేఎల్ఆర్కి ఇచ్చిర్రు అంటే మరి ఇది ఏ విధంగా రాజకీయ చతురతనో నాకు అర్థం కావట్లేదు. ఎవరు ఎత్తుల చిత్తులో మాకు అర్థం కావట్లేదు. ఎటు పోయి మహిళా అభ్యర్థిగా రంగారెడ్డి జిల్లా నుంచి నా ఒక్క పేరు ఉంది, నాకు ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నా. కాంగ్రెస్ పార్టీ మోసం చేయదు చిన్న స్థాయి కార్యకర్తలు, లీడర్లను. అందుకే ఎన్ని ఏండ్లైనా తాతలు, తండ్రులు, పిల్లలు ఎవరైనా కాంగ్రెస్ పార్టీకే కట్టుబడి ఉంటారు. నాకు ఇంకా నమ్మకం ఉంది, ఇస్తుందని. బీఫామ్ వచ్చేదాకా కూడా నేను పోరాడతా, నేను నామినేషన్ ఇస్తాను. చివరికి ఒక ప్రశ్న, బీఫామ్ రాకపోతే కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని గుర్తించి ఇవ్వకపోతే పార్టీ మారే అవకాశం ఉంటుందా? పార్టీ వీడే అవకాశం ఉంటుందా? లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటారా? నేను ఖచ్చితంగా నామినేషన్ వేస్తానా. పార్టీ నన్ను గుర్తిస్తుందని అనుకుంటున్నా, మోసం చేయదనుకుంటున్నా. పార్టీ మారే అవకాశాలు లేవు. ఇది ఏవైనా మైనస్ డైరెక్షన్స్ ఎవరైనా ఇచ్చి ఉండొచ్చు, ఇది కూడా గమనించాలి ఢిల్లీ పెద్దలు. ఎందుకు తెలుసా, ఒకసారి కార్పొరేటర్గా నేను పోటీ చేస్తున్నప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి నన్ను ఓడగొట్టడానికి శత విధాల ప్రయత్నించింది. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీదనే నేను గెలిచిన. ఆ నమ్మకంతో నేనున్నా. కానీ కొన్ని అనివార్య కారణాలలో మేయర్ పదవి దక్కించుకోవచ్చు. అయినా కూడా ఇప్పుడు చెప్తున్నా, ఖచ్చితంగా నేను ఏదైతే 3000 ఓట్లకి సంబంధించినటువంటి మా డివిజన్ ప్రజలు వీళ్ళని అడగండి, వీళ్ళు ఓటేసి గెలిపించారు, వీళ్ళకి సమాధానం చెప్పిన నేను. మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలకు మీరు అందులోకి పోయినా సరే మాకు న్యాయం చేస్తారనుకున్నాం అన్నారు. కానీ వీళ్ళు వచ్చినాక ఎంత సంతోషపడ్డారంటే ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని గుర్తించకపోతే మిమ్మల్ని నమ్ముకున్న అనుచరులకు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉందా? ఫైనల్ ఖచ్చితంగా దిగుతామండి. కాంగ్రెస్ పార్టీ తరఫునే దిగుతాము. కాంగ్రెస్ పార్టీయే న్యాయం చేస్తుంది. మాకు స్వతంత్రంగా ఉంటా, అది మా ప్రజలు నిర్ణయిస్తారు. నాకు వెన్న అంటే 1000 మంది ఉన్నారు, ఆ 1000 లక్షలుగా ఈరోజు ఓట్లేపిస్తారు. ఆ నమ్మకం బలం నాకుంది అని నమ్ముతున్నా నేను. ఎట్టకేలకు మహేశ్వరం నియోజకవర్గం నుంచి కూడా అటు తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు కానీ ఢిల్లీ పెద్దలు కూడా పెద్ద ఎత్తున కూడా మరోసారి పునరాలోచించి స్థానికంగా ఉన్నటువంటి పారిజాత నరసింహారెడ్డి గారికి కూడా టికెట్ ఇచ్చి వారిని గెలిపించే విధంగా గెలిచే నాయకురాలని పక్కన పెట్టి మరొక నాయకుని తీసుకురావడం పట్ల వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తారు. అలాగే తురంత పారిజాత నరసింహారెడ్డికి ఇస్తే కాంగ్రెస్ తరఫున టికెట్ ఇస్తే ఎట్టకేలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీద పెద్ద స్థాయిలో కూడా పెద్ద మెజార్టీతో కూడా భారీ మెజార్టీతో గెలుస్తాను కూడా తీవ్ర వాళ్ళు బలంగా మెజార్టీతో చెప్పే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గుర్తించి పార్టీ టికెట్ ఇవ్వకపోతే తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ మహేష్తో మహేష్,